విషయం విన్నావా? ఏ విషయం అండి? మా వాళ్ళందరూ సగటున రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు రోజుకి 4000 పదాలు మాట్లాడతారంట. మరి అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్తే కానీ అర్థం కాదు కదా. ఏమన్నావు? అదే చెప్పే మరి. ఏమే నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి డల్లుకున్నావు? ఎవండి, నిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి కడుపులో కాలుతున్నట్లుందండి. ఎందుకు కాలదు? నీ వదిన 7 వారాల నగలు వేసుకొని కనిపించిందిగా. సర్లే కానీ ఏవండి, నన్ను కూల్చేయడానికి ఏదైనా ఒక కవిత చెప్పండి. నిన్ను చూడగానే నన్ను మర్చిపోయాను. ఆహా, ఎంత బాగా పడుతున్నారండి. పాడండి. నీ చెల్లిని చూడగానే నిన్ను మర్చిపోయాను. A few minutes later. సరే కానీ ఏమే కొంచెం టీ పెడతావా? తలనొప్పిగా ఉంది. నేను పెట్టానండి, నా గొంతు నొప్పిగా ఉంది, మీరే పెట్టుకోండి. సరే, ఒక పని చేద్దాం. ఏంటండి అది? నా తలనొప్పి ఉంది కాబట్టి నువ్వు తల నొక్కు, నీ గొంతు నొప్పి కాబట్టి నేను గొంతు నొక్కుతా. అవునే, నువ్వు ఎప్పుడు చూడు నేను చాలా తెలివైందని అంటావు కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడగండి. 1 నుండి 10 సంవత్సరాల మధ్యలో ఉన్న వారిని ఏమని అడుగుతారే? అదే, చిన్నపిల్లలు కాబట్టి నీ వయసు ఎంత అని అడుగుతారు. మరి 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఏమని అడుగుతారు? 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో అయితే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతారు. మరి 20 నుంచి 30 మధ్యలో ఉన్న వారిని ఏమని అడుగుతారు? 20 నుంచి 30 మధ్యలో అంటే జాబ్ చేస్తారు కాబట్టి నీకు ఎంత జీతం అంటారు. 30 నుండి 40 మధ్యలో ఉంటే ఏమని అడుగుతారు? అప్పుడు పెళ్లి చేసుకుంటారు కాబట్టి పిల్లలు ఎంతమంది అడుగుతారు. మరి 40 నుండి 50 మధ్యలో ఉన్న వారిని ఏమని అడుగుతారు? నువ్వెంత సంపాదించావని అడుగుతారు. మరి 50 నుండి 60 మధ్యలో ఉన్న వారిని? మరి ఆ వయసులో ఏముంటాయండి, నీ బీపీ ఎంత, షుగర్ ఎంత అని అడుగుతారు. మరి 60 నుండి 70 మధ్యలో ఉన్న వారిని ఏమని అడుగుతారు? నీకు పింఛన్ ఎంత అని అడుగుతారు. అబ్బో, నాకంటే నిజంగానే తెలివైందనివే.